హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ని ఖాళీ సరస్వతి మేడం ఉన్న హాస్పిటల్ అడ్రస్ అడుగుతాడు. ఇక నేను చేసిన పనికి క్షమాపణలు చెప్తాను అని అంటూ ఉంటాడు. అలాగే రాథోడ్ నీకు అడ్రస్ ఇస్తాడు, వెళ్ళు అని అమర్ అనగానే బాగి, మనోహరి గారు మీరు కూడా ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా, తను ఆరు అక్కని మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పెంచారు కదా, మీరు అప్పుడప్పుడైనా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగేస్తుంది బాగి. దాంతో ఎందుకు వెళ్ళట్లేదు, నేను ఖచ్చితంగా వెళ్తున్నాను, కలుస్తున్నాను అని అనేస్తుంది మనోహరి. అటువంటి అప్పుడు ఆరు అక్కకి రూట్ చూపించినట్టే మీకు కూడా మంచి రూట్ చూపించేవాళ్ళు కదా అని అనేస్తుంది బాగి. ఏంటి అని మనోహరి అయోమయంగా అడుగుతుండగా, అదే పెళ్ళి, మీరు పెళ్లి చేసుకోవాలి కదా అని అడిగేస్తుంది బాగి. దాంతో మనోహరి కోపంగా చూస్తూ ఉండగా కాళీ మాత్రం సిగ్గుపడుతూ ఉంటాడు. కాళీ సిగ్గుని బాగి పసిగట్టి, వీడేంటి మనోహరి పెళ్ళి అంటే వీడు సిగ్గుపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. పిల్లలు కూడా కాళీని గమనించి, ఇదేంటి ఇతను సిగ్గుపడుతున్నాడు, జైలుకి వెళ్ళినప్పటి నుంచి మైండ్ దొబ్బిందేమో అని పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు. నాకు అవసరం లేదు ఇప్పుడు అని మనోహరి అనేస్తుంది. ఇక లేదు, నిజంగానే తను నా బాధ్యత గుర్తు చేసింది, నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి, నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అంటూ ఉంటాడు అమర్. అలా కాదు, నువ్వున్నావు, పిల్లలున్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నేను ఇక్కడే ఉండిపోతా అని మనోహరి అనగానే, అలా ఉంటే తప్పవుతుంది, అందరికీ అది వేరే రకంగా కన్వర్ట్ అవుతుంది, వద్దు, నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అంటూ ఉంటాడు అమర్. ఇక వద్దమర్, నాకు ఆ ఉద్దేశం లేదు అని మనోహరి అనగానే, తను అలాగే అంటుందిరా, మనమే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం అని సదాశివం గారు అనేస్తారు. అవును అని అంటూ ఉంటాడు అమర్. ఇక నేను వెళ్ళొస్తానండి అని అంటూ ఉంటాడు కాళీ. మనోహరి పక్కకి రమ్మన్నట్టు సేగ చేస్తూ ఉంటుంది కాళీకి. ఇక మనోహరి కాళీ ఇద్దరు బయలుదేరుతారు. బైక్ మీద వస్తున్న కాళీని గుద్దేయడానికి మనోహరి ఒక్క నిమిషం ట్రై చేసి పక్కకి వెళ్ళి కారు ఆపుతుంది. ఎవరే నువ్వు అని అంటూ కోపంగా కాళీ బైక్ దిగి కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా మనోహరి దిగొస్తుంది. నువ్వా, మన లేడీసేనా అని కాళీ సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వు, ఆ రణ్వీర్ని చంపేస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాక కూడా నా మీద భయం లేకుండా నా గూర్చి చెప్పడానికి ఇంటికి వస్తావా, నీకెంత ధైర్యం రా అని అరుస్తూ ఉంటుంది మనోహరి. ఇక చెప్పలేదు కదా మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ఆ విషయం ఇంట్లో చెప్దామని వచ్చానంతే, జస్ట్ ఫర్ ఫన్ అని అనేస్తాడు కాళీ. ఆ రణ్వీర్ని చంపితే నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా అని అనేస్తాడు మనోహరి. ఇక ఓకే అన్నాను కదా, ఈరోజే అతన్ని చంపడానికి స్పాట్ పెట్టాడు అని అంటూ ఉంటాడు కాళీ. అవునా, నిజంగానా, వాడు చాలా డేంజరస్, అసలు వాడిని చంపాలని నువ్వు చూస్తున్నావని తెలిసినా వాడు చచ్చే చివరి క్షణంలో నిన్నైనా చంపి చస్తాడు, నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ నా మాత్రం ఏ కేసు రాకుండా చూడు, నా పేరు మాత్రం రివీల్ చెయ్యకు అని అంటూ ఉంటుంది మనోహరి. లేదు, నేను అంత దద్దమ్మని కాదు, వాడిని చంపుతా, నేను చావా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని కాళీ అంటూ ఉంటాడు. ఏదో ఒకటి ఏడ్చి చావు, నన్ను మాత్రం సేవ్ చేయి అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక నీకోసం మర్డర్ చేయడానికి వెళ్తున్నాను కదా, నాకేదైనా గిఫ్ట్ ఇవ్వవా అని చెంపరుద్దుకుంటూ కాళీ అడుగుతుండగా, ఇస్తా రెండు చెప్పులతో 2 చెంపదెబ్బలిస్తా అని అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇక కాళీ కూడా అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు ఒక ఇంట్లో సోఫాలో పడికిన్న ఒక ఆవిడ డోర్ బెల్ రింగ్ అవ్వగానే ఓపెన్ చేస్తుంది డోర్ని. ఎదురుగా అనామిక నువ్వా, లోపలికి రా అమ్మా అని చిరునవ్వుతో పలకరించి, ఇంత అర్ధరాత్రి పూట వచ్చావేంటమ్మా అని అంటూ వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చోమంటుంది అనామికని ఆవిడ అనామిక వదిన. ఇక వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అప్పటిదాకా చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని కోపంగా మార్చి, ఇప్పుడు ఎందుకు వచ్చింది అది ఇంత అర్ధరాత్రి పూట, నాకు అది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఏం చేస్తావో తెలీదు, పంపించేయి అని అరుస్తూ ఉంటుంది తన భర్త మీద. అతను అనామిక అన్నయ్య. ఏంటన్నామిక ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ ఉంటాడు అతను. ఇక అనామిక సైలెంట్గా ఉండగా, ఉండిపోవడానికి వచ్చావా, హాలిడే ట్రిప్పా అని అనగానే, ఉండిపోవడానికే వచ్చాను,
అనగానే వాళ్ళ వదిన ముఖం మారుస్తుంది. కానీ ఇక్కడ కాదు, 2 రోజుల్లో జాబ్ వెతుక్కొని నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని అనామిక అనేస్తుంది. అప్పటిదాకా ఇక్కడే ఉండనివ్వండి, ఇది మాత్రం చాలు నాకు అని అనామిక అంటుంటుంది. అది కాదమ్మా, వాడు నిన్ను వదిలిపెట్టాడా అని వాళ్ళ అన్నయ్య ఏదో అనబోతుండగా, అన్నయ్య నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి వచ్చాను, నాకు జాబ్ వెతుక్కొని 2 డేస్ టైం ఇవ్వండి, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని అనామిక అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక తన భార్య ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. 2 రోజులు 4 పూటలు అంతకన్నా లెక్కలు మారితే మన మధ్యలో డిస్కషన్స్ పెరిగిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక వదిన. ఇక మరోవైపు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే బాగి హడావుడిగా కిందికి దిగి వచ్చి అమర్ని చూసి, ఇక్కడున్నారేంటండి, మీరు పైకి వెళ్ళండి, 5 మినిట్స్లో పాలు పట్టుకొని వస్తాను అని అనేస్తుంది బాగి. ఇక వెళ్తున్న బాగి చేయిని పట్టుకొని ఆపేసి తన భుజాలని పట్టుకొని ఒక చైర్ లాగి అక్కడ కూర్చోబెడతాడు అమర్. ఇక అమర్ని చూస్తూ ఉంటుంది బాగి. ఇక నీతో కాస్త మాట్లాడాలి అని అమర్ అంటూ ఉండగా ప్రేమగా అమర్ కళ్ళలోకి చూస్తూ, మాట్లాడండి, నా పర్మిషన్ ఎందుకు, మాట్లాడుకోండి అని అనేస్తుంది బాగి నవ్వుతూ. ఇక అది కాదు, నేను సీరియస్గా మాట్లాడాలి అని అమర్ అనేస్తాడు. సీరియస్గానే చెప్తున్నాను, మాట్లాడుకోండి, దీనికి కూడా నా పర్మిషన్ అవసరం లేదు అని పక్కన జోక్ చేసుకుంటూ నవ్వేస్తుంది బాగి. హే లూజ్ అని అంటూ వెళ్ళబోతూ ఉంటాడు అమర్. ఆహా వద్దొద్దు, మాట్లాడండి మాట్లాడండి అని బాగి అమర్ చేయిని పట్టుకొని లాగి చైర్లో కూర్చోబెడుతుంది. ఇక అమర్ ఇలా అంటుంటాడు, ప్రొద్దున లేచినప్పటి నుంచి కాళ్ళకు చక్రాలు వేసుకున్నట్టు తిరుగుతూనే ఉంటావు, అసలు పనిలో నీకు అలసట ఉండదు, నీకు ఏమీ అనిపించకపోయినా చూసే నా మనసుకు మాత్రం చాలా కష్టంగా ఉంది అని అనేస్తాడు అమర్. ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది బాగి. నీకు కొంచెం పని తగ్గించాలనుకుంటున్నాను అని అమర్ అంటూ ఉండగా, ఎలా అండి అని బాగి అనేస్తుంది. ఇక అమ్మా నాన్నలని వంటని చూసుకోవడానికి ఒక మనిషిని పెడదాం అనుకున్నాను అని అంటూ ఉంటాడు అమర్. బాగి ఏదో చెప్పబోతూ ఉండగా ఇక అమర్ ఆపి, వద్దు, అలా కాదు, అలా జరిగితే మనుషులని మాత్రమే చూసుకుంటారు కానీ ఆప్యాయతని ప్రేమని పంచుకోలేరు, కాబట్టి పిల్లలకి కేర్ టేకర్ని చూద్దాం అనుకుంటున్నాను అని అనేస్తాడు అమర్. అదేంటి మీరు అక్క ఒకేలాగా ఆలోచిస్తున్నారేంటి అని అడిగేస్తుంది బాగి. అక్కెవరు అని అమర్ అనగానే పక్కింటక్క, పిల్లలకి కేర్ టేకర్ని పెట్టుకోమని ప్రొద్దున నాకు చెప్పింది అని అనేస్తుంది బాగి. అవునా, నీ ఇంటి పనిలో తనకి ఇబ్బంది కనిపించిందేమో అందుకే అలా అందేమో అని అమర్ అంటుంటాడు. రేపు కేర్ టేకర్ కావాలని ప్రకటనిస్తాను పేపర్లో అని అంటూ ఉంటాడు అమర్. పేపర్ ప్రకటన ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి, అయినా పిల్లలని అంత ప్రేమగా ఎవరు ఏమీ అనకుండా ఒక్క మాట అనకుండా చూసుకునే వాళ్ళు ఎవరున్నారండి అని అంటూ ఉంటుంది భాగ్య. అలా ఉండే వాళ్ళనే పెట్టుకుందాం, వెతుక్కుందాం, లేదంటే ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అంటూ ఉంటాడు అమర్. అలా కాదండి, నేనుండగా పిల్లలకి కేర్ టేకర్లా ఇంకొకరు అని భాగ్య ఏదో అనబోతుండగా అమర్ ఆపేసి, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంటి యజమానివి, నా బా అంటూ ఆగిపోతాడు. ఇక భాగ్య అలా కాదండి అని ఏదో అంటూ ఉండగా బాగి చెంప నిమురుతూ, అటువంటి మనిషిని వెతికే పెట్టుకుందాం అని అనేసి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు అమర్. ఏవండి అని పిలుస్తుంది బాగి. ఏంటి అన్నట్టు అక్కడే ఆగిపోతాడు అమర్. ఇంతకు ముందు బాని అక్షరం పలికి ఆపేశారు కదా, ఆ పదాన్ని పూర్తి చేయొచ్చు కదా అని అనేస్తుంది బాగి. ఇక అమర్ సైలెంట్గా ఉంటాడు. ఓకేలే, వద్దులేండి అని అంటూ ఉండగా అమర్ మళ్ళీ వెళ్ళబోతుండగా, ఏమండి అని అంటూ ఉంటుంది బాగి. ఏంటి అని అంటాడు అమర్. ఇక బాగి మళ్ళీ అది 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 అని నసుకుతూ ఉంటుంది. ఏంటి అని మళ్ళీ అమర్ అంటాడు. మళ్ళీ ఏంటి ఏంటి అని నసుకుతూ ఉంటుంది బాగి. ఇక చెప్పండి అని అనేస్తాడు అమర్. ఇక నవ్వేస్తుంది. ఇక ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు అని అమర్ అడుగుతుండగా, హే లూజ్ అనే మీరు చెప్పండి అన్నారు కదా అందుకే నవ్వేశాను అని బాగి అంటుండగా, ఏదో మిస్టేక్లో వచ్చిందిలే అని అమర్ అనేస్తాడు. అది అంటూ అమర్ గుండెలపై వాలిపోతుంది బాగి. ఇక అనామిక ఎంట్రీ ఏ విధంగా ఉండనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.